కేటీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఎన్నికల్లో ఓడిన నెల తర్వాత వైసీపీలో ఒక పెద్ద వికెట్ పడిపోయే ప్రమాదం ఏర్పడింది. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారం మొదలైంది. ఒకప్పుడు జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న బుగ్గన ఇప్పుడు ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వైసీపీ నుంచి వైదొలగి బీజేపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. జగన్ పాలనలో 5 ఏళ్ల కాలం ఆయన ఢిల్లీ టు విజయవాడ తిరుగుతూ రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చేవారు. ఆ క్రమంలో ఢిల్లీ బీజేపీ పెద్దలతో బాగా పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతోనే ఆయన కమలం పార్టీ వైపుకు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా బుగ్గన బీజేపీలో ఎంట్రీకి ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పటికే కొంతమేర గ్రౌండ్ వర్క్ జరిగిందని కూడా చెబుతున్నారు. ఢిల్లీ బీజేపీలోని ఒక వర్గం ఆంధ్రప్రదేశ్ నుంచి అందుకున్న ఇన్పుట్స్ ఆధారంగానే బుగ్గనను పార్టీలోకి ఆహ్వానించినట్లుగా అనుకుంటున్నారు. అయితే జగన్ పాలనలో బుగ్గన కీలకంగా వ్యవహరించినందున ఆయన్ను చేర్చుకునేందుకు ఏపీలో కూటమి నేతగా చంద్రబాబు అడ్డు చెబుతారని బీజేపీ అనుమానిస్తోంది. అటువైపు క్లారిటీ వస్తే చంద్రబాబుకు ఎలాంటి అభ్యంతరమూ లేకపోతే బుగ్గనను చేర్చుకోవటం ఖాయమవుతుందని కూడా ఒక వాదన ప్రచారంలో ఉంది. పైగా ఏపీ ఆర్థిక వ్యవస్థను బుగ్గన అస్తవ్యస్తం చేసి అధోగతి పాలు చేశారని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. ఈ దిశగా కూడా ఆలోచించిన తర్వాతే బుగ్గన ఎంట్రీకి అవకాశం ఉంటుంది. అయితే ఏపీ బీజేపీలోనే విస్తృతాభిప్రాయం ఇంకా తీసుకోలేదు. పార్టీ నేతలు ఏమనుకుంటున్నారో ఇన్ఛార్జీలు ఇంకా సమాచారం సేకరించాల్సిందే. రాయలసీమ జిల్లాలో సొంతంగా బీజేపీ బలపడాలనుకుంటోంది. అలాంటప్పుడు బుగ్గన లాంటి ఇంటెలెక్చువల్స్ సాయం అవసరమా అన్నదే పెద్ద ప్రశ్న. పార్టీ మారే విషయంలో బుగ్గన చాలా గుమ్మనంగా ఉంటున్నారు. ఆయన ఇప్పుడే బయటపడదలుచుకోలేదు. అందుకే బుగ్గన వైసీపీలోనే ఉంటారని పార్టీ తరపున అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత కూడా దాన్ని ధృవపరుస్తూ ఆయన మాట్లాడలేదు. మౌనంగా విని ఊరుకున్నారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను అన్నట్లుగా ఆయన తీరుంది. ఢిల్లీ బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఓపెన్ అవ్వాలని బుగ్గన భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. రెడ్ సిగ్నల్ వచ్చిన పక్షంలో వైసీపీలో కొనసాగే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.